మండు టెండలతో ఉక్కిరిబిక్కిరయ్యే ఎడారి దేశంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఉరుములు మెరుపులతో ఎప్పుడూ లేనట్లుగా దుబాయ్లో వానలు పడుతున్నాయి. వర్షాలంటే మామూలు వర్షాలు కాదు, ఏకంగా కుంభవృష్టి వర్షాలతో దుబాయ్ జనం ఆగమాగమవుతున్నారు. ఎడారి దేశాన్ని వణికిస్తున్న వానలు, కుంభవృష్టి వర్షంతో జనం ఆగమాగం. రోడ్లపై మోకాలు లోతు నీళ్లు, ఫ్లైట్లు రద్దు. అరబ్ కంట్రీ దుబాయ్లో మరోసారి వర్షాలు కురుస్తున్నాయి. దుబాయ్లో వర్షాలు అంటే చాలా రేర్. ఎప్పుడో ఏడాదికోసారి చిరుజల్లులు పడితేనే మహా ఎక్కువ అన్నట్లుగా ఉంటుంది పరిస్థితి. కాని ఈ మధ్య వరుస పెట్టి కుంభవృష్టి వర్షాలు పడుతుండటంతో దుబాయ్లో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. ఎండలకు ఇళ్లలో నుంచి వెళ్లలేని పరిస్థితి నుంచి ఇప్పుడు వర్షాలకు భయపడి ఇళ్లకే పరిమితమయ్యే పరిస్థితొచ్చింది. నెల రోజుల వ్యవధిలోనే రెండోసారి భారీ వర్షాలు పడుతున్నాయి. గత నెల 14-15న కుంభవృష్టి వర్షం దుబాయ్ని ముంచెత్తింది. అసలు దుబాయ్ చరిత్రలో ఎప్పుడూ లేనంత వర్షాలు పడ్డాయి. ఇప్పుడు మరోసారి చిరుజల్లులతో స్టార్ట్ అయి భారీ వర్షాలు పడుతున్నాయి. దుబాయ్లో కొన్నాళ్లుగా అస్థిర వాతావరణం కొనసాగుతోంది. ఎండలకు మారుపేరుగా ఉన్న ఎడారి దేశంలో రోజుల తరబడి వర్షాలు పడుతుండటంతో జనాలకు ఎటూ తోచడం లేదు. బుధవారం రాత్రి నుంచి యుఏఈ వ్యాప్తంగా వెదర్ చేంజ్ అయింది. దుబాయ్, అబుదాబి సహా పలు నగరాల్లో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. దుబాయ్ అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు వచ్చిపోయే విమానాలు రద్దయ్యాయి. కొన్ని లేటుగా నడుస్తున్నాయి. మరో 2 రోజులు వర్షాలు కొనసాగే అవకాశముందని దుబాయ్ వెదర్ డిపార్ట్మెంట్ అంచనా వేసింది. ఈ క్రమంలోనే భారత ఎయిర్లైన్స్ ప్రయాణికులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశాయి. దుబాయ్, షార్జా, అబుదాబిలో వెదర్ బాలేకపోవడంతో ఫ్లైట్ల రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. ఎయిర్పోర్ట్లకు బయలుదేరే ముందు మీ ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకోండి అంటూ ఇండిగో అలర్ట్ ఇచ్చింది. అటు విస్తారా, స్పైస్ జెట్ కూడా ఇలాంటి సూచనలు చేశాయి. మే 5 వరకు ఫ్లైట్లు ఆలస్యంగా నడవడంతో పాటు కొన్ని ఫ్లైట్లు రద్దయ్యే అవకాశముందని ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తామని ఎయిర్లైన్ సంస్థలు తెలిపాయి. ఏప్రిల్ 14-15 తేదీల్లో యుఏఈని భారీ వర్షాలు ముంచెత్తాయి. దుబాయ్లో ఏడాదిన్నరలో నమోదయ్యే వర్షపాతం కొన్ని గంటల్లోనే నమోదైంది. 1949 తరువాత గత నెలలోనే ఇక్కడ రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు పడుతున్న వర్షాల ప్రభావం తక్కువే అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.